సార్ నమస్తే సార్, వెల్కమ్ టు 3TV. సార్, ఈ హెచ్సియు భూముల మీద అధికారులు సర్వేలు చేయడం కూడా చూసాం. వాళ్ళు అసలు ఈ హెచ్సియుకి సంబంధించిన భూములు అంటూ ఏమీ లేవు అన్నట్టుగా వాళ్ళు ఒక నివేదిక వెల్లడించినట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది దీని మీద? చాలా కాంట్రవర్షియల్ ఇష్యూగా హెచ్సియు భూముల వ్యవహారం మారిపోవడము, పౌర సమాజము, రాజకీయ పార్టీలు, హెచ్సియు ఆందోళన అంతా ఒక ఎత్తు అయితే, సుప్రీంకోర్టు స్వయంగా సుమోటోగా జోక్యం చేసుకుంటూ ఒక సాధికారికమైనటువంటి కమిటీని నియమించి ఇక్కడికి పంపించడము, చీఫ్ సెక్రటరీ ప్రధానంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది, నిబంధనలు ఏమన్నా ఉల్లంఘన జరిగితే చెప్పడము, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇష్యూగా మారిపోయింది. ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టాలి అనే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వము, సర్కారు ఒక కిరికిరి పెట్టేటటువంటి ఉద్దేశంతో ఉన్నట్లుగా రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి, ముఖ్యంగా ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి. ఎందుకంటే అసలు హెచ్సియుకి ఎంత భూములు ఎందుకు అనేటటువంటిది గత నుంచి చర్చలు ఏమనెత్తడం ఒకటి, అంతేకాకుండా అసలు హెచ్సియుకి చట్టబద్ధంగా భూములు అనేటటువంటివి లేవు, ప్రభుత్వము కేటాయించింది, వాటిని హెచ్సియు వినియోగించుకుంటుంది తప్ప ఆన్ రికార్డు ఏమీ లేదు అనేటటువంటి వాదనని కొత్తగా సర్కారు బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది అంటే సుప్రీంకోర్టు స్థాయిలోనే గొడవ జరగడము, సుప్రీంకోర్టు స్థాయిలోనే స్పందన రావాల్సి ఉండడము, సుప్రీంకోర్టే ఒక కమిటీని నియమించడము, దీనన్నిటి నేపథ్యంలోని హెచ్సియుకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని, వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేది ఒక సర్కారు ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే కనుక ఒక సెంటు భూమి కూడా హెచ్సియు పేరు మీద లేదు. అంటే హెచ్సియు స్థలాలు కాదంటలేదు, కానీ హెచ్సియుకి చట్టబద్ధంగా అంటే రిజిస్ట్రేషను డీడ్ జరిగి ఉండాలి, ఏదన్నా పట్టా, ఆ పట్టా అనేటటువంటిది ఏమీ జరగలేదు. 1970 ప్రాంతాల్లో హెచ్సియుకి 2300 ఎకరాలు కేటాయించాము, కానీ ఏది కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదు. ఆ భూమి నుంచి మేము వివిధ అవసరాల రీత్యా వాడుకుంటూ వస్తున్నాము. అక్కడ రెవెన్యూ కార్యాలయం కావచ్చు, లేదంటే నవోదయ విద్యాలయం కావచ్చు, ఆర్టీసీ బస్టాండ్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ మేము భూమిని వాడుకుంటున్నాము. ఆ సందర్భాల్లో కూడా అది హెచ్సియు భూమి అయి ఉంటే కనుక మేము వాళ్ళ నుంచి చట్టబద్ధంగా బదిలీ ప్రక్రియ చేసుకోవాలి, కానీ ఆ హెచ్సియు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాచారం మాత్రమే ఇస్తూ మిగిలినటువంటి సంస్థలకు భూములు కేటాయిస్తూ వస్తున్నాము. గడిచినటువంటి 10 ఏళ్ళుగా మీరు చూస్తే అర్థమవుతుంది. అందువల్ల హెచ్సియు పేరిట ఏమీ భూమి లేదు. ఇప్పుడు 400 ఎకరాలు కూడా ఆల్రెడీ గతంలో ప్రభుత్వం 2002, 2003 ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి ఐఎంజీ భారత్కి ఇచ్చింది. 2006 వరకు కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోలేదు కనుక అప్పట్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ స్థలాన్ని వెనక్కి తీసుకుంటే ఐఎంజీ భారత్ కోర్టుకు వెళ్ళింది. 2024 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చి ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి దఖలుపడింది, అది మేము స్వాధీనం చేసుకున్నాము. అంతే తప్ప హెచ్సియు పేరిట క్లెయిమ్ చేయడానికి ఇది మా స్థలము, ఇంత మాది ఉంది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అదంతా కూడా రెవెన్యూ భూమి, ప్రభుత్వ భూమి అనేటటువంటి నివేదికను సిద్ధం చేసి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే హెచ్సియుకి సాధికారికమైనటువంటి చట్టబద్ధమైనటువంటి రిజిస్టర్డ్ భూమి, అధికారికమైనటువంటి భూమి ఏమీ లేదు అనేది ప్రభుత్వ వాదన. దీనిని సుప్రీంకోర్టు ముందు పెట్టబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. గడిచిన 2 రోజులుగా మనకి చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు ఢిల్లీలోనే మకాం వేసి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులతోని అభిషేక్ సింఘ్వి అంటే అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి న్యాయవాదులతో చర్చించారు. సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏ రకంగానూ హెచ్సియుకి ఒక చట్టబద్ధమైన అధికారం ఉంది అని చెప్పలేనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలనేది మొత్తం ఓవరాల్గా తయారవుతున్నటువంటి రికార్డును బట్టి చూస్తే అర్థమవుతోంది. అంటే మనం సాధారణంగా పౌర సమాజం కానీ, రాజకీయ పార్టీలు కానీ సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాన్ని, ఈ హెచ్సి భూముల విషయాన్ని టేకప్ చేసినప్పుడు సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది, సీరియస్ కామెంట్స్ చేసినప్పుడు సుప్రీంకోర్టు తమ దృష్టికి వచ్చిన ఏ అంశం మీదైనా విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేయడం సహజం, కానీ తీర్పుకి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్కి సంబంధం ఉండాలని, లేదంటే కామెంట్స్కి అనుగుణంగానే తీర్పిస్తుందని కానీ ఏమనుకోలేము. ఎందుకంటే తీర్పు వచ్చేటప్పటికి విచారణ ప్రక్రియ అంతా పూర్తి చేసుకుని అటు 2 పక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు మనకి గతంలో ఒకటి ఉండేది, చట్టానికి కళ్ళు లేవని, కానీ ఇప్పుడైతే అది మారిపోయిన, చట్టాన్ని కూడా కళ్ళు తెరిపించి సుప్రీంకోర్టు న్యాయ దేవత కళ్ళు కూడా తెరిపించారు. కానీ అల్టిమేట్గా సుప్రీంకోర్టు చూసేటటువంటిది ఏంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సాధికారత ఉందా లేదా అనేది
చట్టం ఏం చెప్తుంది అనేది, చట్టబద్ధంగా హెచ్సియుకి భూములు రిజిస్టర్ అయి ఉన్నాయా లేదా అనేది మాత్రమే చూస్తుంది తప్ప వాదనల మీద ఆధారపడి పైన ఎవరైనా ఏదైనా క్లెయిమ్ చేయొచ్చు. హెచ్సియు క్లెయిమ్ చేయొచ్చు, ప్రభుత్వం క్లెయిమ్ చేయొచ్చు. కానీ క్లెయిమ్కి ఉండేటటువంటి చట్టబద్ధమైన అధికారాలు ఆధారాలు ఏంటి అనే దాని మీద ఆధారపడే తీర్పిస్తుంది. అందువల్ల ఇప్పుడు హెచ్సియుని ఒక రకంగా ఇరకాటమైనటువంటి పరిస్థితిలోకి నెట్టేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలైన సాక్ష్యాలని సిద్ధం చేసుకుందని చెప్పాల్సి ఉంటుంది. దాంట్ని తమది భూమి అని ఎలా క్లెయిమ్ అంటే అధీనంలో ఉంది భూమి, హెచ్సియు అధీనంలో. కానీ చట్టబద్ధంగా అంటే అప్పట్లో 70లో ఇచ్చినప్పుడు హెచ్సియుకి ఇచ్చిన భూమి కనుక రిజిస్ట్రేషన్కి నామినల్ ఫీ కట్టడమో ఏదో ఉంటుందో మినహాయింపులు ఇచ్చినప్పటికీ కూడా, కానీ హెచ్సియు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించడం, ఓవరాల్గా అది చట్టబద్ధంగా అయితే ఇంకా అధికారికంగా హెచ్సియు భూమిగా ఆన్ రికార్డు లేదనేది మనకి ప్రభుత్వ వాదన బట్టి తెలుస్తుంది. అందులోని రికార్డులు కానీ అన్నీ కూడా ప్రభుత్వం వద్దే ఉంటాయి. నివేదికలు ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ వర్గాలకు చెందినటువంటి ఉన్నతాధికారులే. కాబట్టి సుప్రీంకోర్టులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వాదనకే మొగ్గు చూపే విధంగా రికార్డులు సబ్మిట్ చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అటవీ శాఖ నివేదికలు కానీ, అది అటవీ భూమి కాదు, అక్కడ ఓన్లీ మామూలు మొక్కలు మాత్రమే పెరిగాయి అనేటటువంటి అటవీ శాఖ నివేదికలు కానీ, హెచ్సియు మాది అని క్లెయిమ్ చేస్తున్నటువంటి ఈ భూమికి సంబంధించినటువంటి రికార్డులు కానీ, అసలు హెచ్సియుకు ఇప్పటి వరకు అధీనంలో ఉన్న, గతంలో ప్రభుత్వం వివిధ రకాల అవసరాల కోసం తీసేసుకున్న భూమిని మినహాయించిన ఇప్పటి వరకు హెచ్సియుకి అధీనంలో ఉన్న 1600 ఎకరాలకి కూడా హెచ్సియు అధీనంలో హెచ్సియుకు చెందిన చట్టబద్ధమైన భూమి కాదు, అది ప్రభుత్వ భూమే. హెచ్సియు వినియోగించుకుంటుంది, అవసరాన్ని బట్టి మేము తీసేసుకుంటున్నాం అది అంటున్నారు. అంటే మేము భవిష్యత్తులో కూడా తీసుకుంటాం, గత నుంచి తీసుకుంటున్నాము, అప్పుడేమో అభ్యంతరాలు లేవు అంటే చాలా క్రిటికల్, ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి హెచ్సియుని ప్రభుత్వం తోసేసే విధంగా సుప్రీంకోర్టు స్థాయిలోనే, సుప్రీంకోర్టే ఒక రకంగా ఇది ప్రభుత్వ భూమే అని చెప్పి కనుక చెప్పినా, లేదంటే హెచ్సియు వినియోగించుకుంటున్న భూమిని మాత్రం వదిలేసి మిగతా దాని మీద ప్రభుత్వానికి హక్కు ఉంది అని చెప్పినా చాలా పవర్స్ వచ్చేస్తాయి. ఇంకా అంటే ఇక రాజకీయపరమైన ఆందోళనలు, విద్యార్థుల ఆందోళనలు ఎన్నున్నప్పటికీ సుప్రీంకోర్టు స్థాయిలో కనుక ప్రభుత్వానికి అనుకూలంగా ఒక వాదన, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందంటే సర్కార్కి చాలా పవర్ఫుల్గా మారుతుంది. ఆ భూమిని తనకు నచ్చినట్టుగా వినియోగించుకునేటటువంటి స్వేచ్ఛ కూడా వస్తుంది. సుప్రీంకోర్టే చెప్పేసింది కదా అని. ఇప్పుడు డిజడ్వాంటేజెస్ పొజిషన్లో సుప్రీంకోర్టులో కేసు మొదలైంది. అంటే ఈ 400 ఎకరాల మీద అమ్మేస్తారా, యాక్షన్ చేస్తారా అన్న గొడవతో మొదలైనటువంటి సుప్రీంకోర్టులో మొదలైన కేసుని తనకు అడ్వాంటేజ్గా మలుచుకునే విధంగా ప్రభుత్వం రికార్డులన్నింటినీ సబ్మిట్ చేస్తూ సాక్ష్యాలను తయారు చేసుకుంటూ సుప్రీంకోర్టు వద్ద హెచ్సియుకి ఎటువంటి అధికారము లేదు భూమి మీద అనే వాదనని, మొత్తం భూమి మీద ఎటువంటి అధికారం లేదనే వాదనని అంటే సాధికారికంగా సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టి తమకు అనుకూలంగా, అంటే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు తెచ్చుకునేందుకు మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేస్తున్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. ఇదే జరిగితే కనుక హెచ్సియు చాలా తీవ్రంగానే నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే హెచ్సియు ఇంతవరకు దాంట్లో ఆ భూమిలో 25% మాత్రమే వాడుకుంది. సుప్రీంకోర్టు కూడా వాడుకున్నటువంటి భూమిని హెచ్సియుకి వదిలేయండి, మిగిలిన భూమి ప్రభుత్వానికి అధికారం ఉంది అని చెప్పిందంటే కనుక ఆ దిశలోనే వాదనలు సాగే అవకాశం ఉంది. చెప్పిందంటే కనుక హెచ్సియు చాలా నష్టపోవాల్సి వస్తుంది. రాజకీయ ఆందోళనలు ఇవన్నీ ఏమీ కాపాడే పరిస్థితి ఉండదు. అందువల్ల మొదటికే ఎసరు పెట్టాలనే దిశలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి సమగ్రమైన నివేదికలతోటి సుప్రీంకోర్టుని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది. ఇంకోటి సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఇటు హెచ్సియు అనేది తరలించే యోచన, అంటే ఒక యోచన ఏంటంటే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి మీడియాలో వార్తల్ని లీకేజీలు చేసి ప్రభుత్వం బయటపెట్టింది. ఎందుకంటే ఎలాగో తమ ఆక్షన్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రక్రియకి ఆటంకం ఏర్పడింది. పర్యావరణం అనే కొత్త ఇష్యూని తీసుకొచ్చి ముందు పెట్టారు. సుప్రీంకోర్టు స్థాయిలోనే పర్యావరణవేత్తలు, పౌర సమాజం స్పందిస్తుంది. ఇంకా అటువంటప్పుడు దీని మొత్తానికి, అంటే దీనికి ఆందోళనకి కారణమైనటువంటి హెచ్సియు నుంచి ఇక భవిష్యత్తులో కూడా భూమి తీసుకోవడం అనేది కష్టసాధ్యమైనటువంటి ప్రక్రియగా మారుతుంది. ఆందోళనలు, రాజకీయాలు ఇవన్నీ కలిసి. అందువల్ల హెచ్సియుకి అవసరమైనంత మేరకు, అంటే ఒక 100 ఎకరాల భూమి, ఒక 1000 కోట్ల రూపాయలు భవనాల నిర్మాణానికి 4th సిటీ అనేటటువంటి ఒక కొత్త ప్రాజెక్ట్ చేపట్టారు కనుక అక్కడ ఈ హెచ్సియు వెళితే అది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఆ సిటీకి.
చేసి ఇది 2000 ఎకరాల్లోని ప్రపంచ స్థాయిలోనే పర్యావరణయుతమైనటువంటి ఈకో ఎన్విరాన్మెంటల్ పార్క్ కడితే కనుక హైదరాబాద్కి అసెట్గా మారుతుంది. ఎవరు పౌర సమాజం స్పందించలేదు, సుప్రీంకోర్టు కూడా కాదనలేదు. అందువల్ల ఈ భూమిని తీసుకోవడం అనేది భవిష్యత్తులో కూడా పెద్ద సమస్యగా రాజకీయ ఆందోళనగా మారే అవకాశం ఉంది. కనుక హెచ్సియునే తరలించేసి ఆ భూమిని మరో రకంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా వెల్లడవుతుంది. ఆ మేరకు ఇప్పటికే ప్రాథమికమైనటువంటి అంచనాకు వచ్చారు. ముందుగా ఆ భూమి మీద హక్కు ప్రభుత్వానికే ఉందని నిరూపణ అయిన తర్వాత, అందుకే ఈ నివేదికలన్నీ కూడా అసలు హెచ్సియు పేరు మీద 1 సెంటు భూమి కూడా లేదు, ప్రభుత్వం గతంలో కేటాయించింది, దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ ఏం జరగలేదు, పట్టా లేదు, ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే హెచ్సియుకి ఒక స్టాట్యుటరీ రైట్ ఏమీ లేదు అని నిరూపించిన తర్వాత ఇంకేమవుతుంది, దానం దయాధర్మం మీద ఆధారపడాలన్నట్టుగా ఉంటుంది. అందువల్ల మేము ఎటు 4th సిటీ కడుతున్నాం కనుక అక్కడ మీకు హెచ్సియు అవసరాలకు అనుగుణమైనటువంటి అన్ని రకాల వసతులకు సరిపోయిన భూమి ఇస్తాము, అదే రకంగా సమయంలో డబ్బులు కూడా ఇస్తాము. ఈ భూమి ప్రభుత్వానికి కనుక ప్రభుత్వం ఇంకా మంచి పర్పస్ అంటే విద్య కంటే గొప్ప పర్పస్ ఏంటి, పర్యావరణం, ప్రకృతి. ఆ ప్రకృతిని కాపాడడానికి ఈ స్పేస్ చుట్టుపక్కలంతా కూడా అర్బనైజ్డ్ అయిపోయి పరిశ్రమలు, సాఫ్ట్వేర్లు ఇవన్నీ వచ్చినాయి కనుక మధ్యలో ఇది ఒక శ్వాస తీసుకోవడానికి మంచి పర్యావరణహితమైనటువంటి ఒక 2000 ఎకరాలు ఉంచితే కనుక ఆ చుట్టుపక్కల డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతాలకి అక్కడ ప్రజలకి కూడా ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం అవుతుంది. కనుక దానికి మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఆ మేరకు అన్ని నివేదికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగానే మనం అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.